ప్రధాని మోడీ తీసుకున్న రాహుల్ గాంధీ అనర్హత వేటు చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ అంశంపై న్యాయ పోరాటం చేస్తామని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయటాన్ని నిరసిస్తూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండల కేంద్రంలో కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. భారత్ జోడో యాత్రలో కులమతాలకు అతీతంగా ప్రజలు పాల్గొన్నారని చెప్పారు. ఈ యాత్రలో రాహుల్ గాంధీ 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేశారని వెంకటరెడ్డి తెలిపారు. పాదయాత్రలో రాహుల్ గాంధీ ఎక్కడ రాజకీయాల గురించి మాట్లాడలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో రాహుల్ ఒక మాట అంటే దాని మీద కోర్టు తీర్పు ఇచ్చిందని, నెల రోజుల సమయం ఇచ్చినప్పటికీ స్పీకర్ వెంటనే అనర్హత వేటు వేయడం సరికాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడం కోసం మోడీ ఈ చర్య తీసుకున్నారని ఆయన విమర్శించారు. గతంలో తనను కూడా డిస్క్వాలిఫై చేశారని గుర్తు చేశారు. ఈరోజు ఈ నెల రాహుల్ గాంధీ గారిపై పార్లమెంట్ సభ్యునిగా అనర్హత ప్రకటించిన రోజు చీకటి రోజు. ఇది భారతదేశంలో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏదంటే భారతదేశం. అలాంటి దేశంలో ఒక సీనియర్ నాయకుడే కాదు, ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి, దేశం కోసం తండ్రి నాయనమ్మ రక్తాన్ని ప్రాయించి ఈ దేశం ఒక తాటిపై ఉండాలని చెప్పి కోరుకునే మనిషి మొన్ననే భారత్ జోడో అంటే కుల మతాలకు అతీతంగా భారతదేశం అందరం కలిసి ఉండాలని చెప్పి 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్ లాంటి ప్రాంతాలలో ఒక టీషర్ట్ మీద -30 డిగ్రీ చలి మేము అందరం పోయినాం. 4 స్వెటర్లు వేసుకున్నాం. మేము ఒక నిమిషం బయట ఉండలేకపోయినాం. అలాంటి యాత్ర చేసిన వ్యక్తి ఇవాళ ఆయనని సెషన్ కోర్టులో ఏదో ఒక మాట అన్న ఎన్నికల ప్రచారంలో అంటున్నాం. రాహుల్ గాంధీ గారు తమిళ ఐక్యంలో పోరాటంలో దేశం ఐక్యంగా ఉండాలంటే ఆయన ముక్కలే ప్రాణం పడిపోయి ఇలా రక్తంతో ఆ దేశం ఇలా భారతదేశం అలా రక్తంతో నిండిపోయిన ఆ కుటుంబం లేని వ్యక్తిని ఈ విధంగా అవమానపరిచి డిస్క్వాలిఫై చేయడం వాళ్ళ పదవులు లెక్క కాదు అనుకుంటే 2 సార్లు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేవాడు. ఇంత పెద్ద దేశానికి వచ్చిన అవకాశాల గురించి ఒక ప్రముఖ ఆర్థికవేత్తను పెట్టి ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువ స్ట్రాంగ్గా చేసి మన్మోహన్ సింగ్ లాంటి ఆర్థికవేత్త